ఒక 100-150 మెసేజ్లు ఉంటాయి దాంట్లో. ఇమీడియట్గా నేను చెప్పవచ్చు. నా పర్సనల్గా నేను ప్రిపేర్ చేసి రాసుకుంది. నా బుక్స్లో కనీసం ఒక 500 మెసేజ్ నా పర్సనల్గా నేను తయారు చేసుకున్నాను. లేకపోతే ఎక్కడ దేవుడు ఎప్పుడు ఎలా వాడుకుంటాడో మన భక్తిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. నిన్న రాత్రి ఒక ఆయన ఫోన్ చేసి, అయ్యా మీరు గాస్పెల్ మీటింగ్లో వాక్యం చెప్పాలి అని అన్నారు. అమ్మా వినండి తల్లి, నిన్న రాత్రి కలకత్తా నుంచి ఫోన్ వచ్చింది. నా ఫ్రెండ్ ఆయన ఒకసారి నన్ను చూడడానికి వైజాగ్ వస్తే వైజాగ్లో ట్రీట్ ఇచ్చాను. నా ట్రీట్కి చాలా సంతోషించి చాలా హ్యాపీగా వెళ్ళారు. వాళ్ళకి చాలా జాగ్రత్తగా పంపించాను పాస్ట్ గారు. నన్ను ఫోన్ చేసి, అయ్యా నేను మీకు టికెట్స్ బుక్ చేస్తున్నాను, ఏప్రిల్లో 3, 4, 5, 6 మీటింగ్స్ ఉన్నాయి, మీరు రావాలని చెప్పారు. ఆయన బుక్ చేశారు నా టికెట్స్ అన్ని. నేను రాజా గాస్పెల్ మీటింగ్లో వాక్యం చెప్పాలని అడిగారండి. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, మనం రెడీగా ఉన్నాం అనుకో, దేవుడు మనం వాడుకుంటాడు. ఈరోజు మనం వాడుకోపోవడానికి కారణం మనం రెడీగా ఉన్నాం. ఈరోజు మనం రెడీగా ఉంటే మనం పాట పాడగలం. ఈరోజు రెడీగా ఉంటే వాక్యం చెప్పగలం. ఈరోజు రెడీగా ఉంటే నువ్వు ప్రార్థన చేయగలవు. నీకు ప్రార్థన రాకపోతే, నువ్వు ప్రిపేర్ అవ్వకపోతే, నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోకపోతే ఈదులో ఏం చేయగలవు? భక్తిపరంగా ఉండాలంటే, ఆత్మీయస్థితిలో నువ్వు ఎదగాలంటే, నువ్వు దేవుని స్థితిలో ఇంకా నీ పొజిషన్ పెరగాలంటే, నీ సంఘంలో, నీ చర్చిలో, నీ ఊరిలో, నీ వ్యాపారంలో కానీ, నీ బిజినెస్లో కానీ, నీ యొక్క ఉద్యోగ వ్యాపార పరిస్థితుల్లో కానీ ఎదగాలంటే మనం ఏం చేయాలంటే, మన స్టాండర్డ్స్ మనం ఏం చేయాలి? పెంచుకోవాలి. మన స్టాండర్డ్స్ ఏం చేసుకోవాలి? పెంచుకోవాలి. ఉన్న దాంట్లోనే మంచి బట్టలు వేసుకొని రావాలి. మన యొక్క స్టాండర్డ్స్ మనకు పెరుగుతూ ఉండాలి. ఈరోజు ఒక ఆయనతో మాట్లాడాను, మన వీధిలో ఆయన అంటున్నారు, ఏంటి మీరు చాలా మారిపోయారండి అని అంటున్నారు. చాలా మారిపోయారండి మీరు, మీ పని అనేది మీరు చేసుకుంటారు, చాలా ఈ దేవుని సన్నిధిలో వాక్యంలో ఉంటారు, దేవుని వాడుకుంటున్నారు, చాలా సంతోషం వేసింది. హిందూ చెప్తున్నాడు, ఒక హిందూ సహోదరుడు చెప్తున్నాడు. మనం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. మన ఆత్మీయ స్థితిని మనం పెంచుకుంటూ వెళ్ళాలి, మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. మన ఆత్మీయ స్థితిలో మనం చూసి వారు చెప్పాల్సిన అవసరం లేదు, మీ దేవుడు చాలా గొప్పడు, నీ వల్ల అద్భుతంగా నాకు అర్థమవుతుంది, నీ పరిస్థితి బట్టి నాకు తెలుస్తుంది, మా దేవుడిని ఒకప్పుడు ఎలా ఉండదని ఉన్నా, కనీసం చీర కూడా కట్టుకోకుండా ఉండేదాన్ని, నీకు ఇప్పుడు ఎంతో దేవుడిని దీవించాడు, ఆస్వాదించాడు. కాబట్టి భక్తిపరుడు కైసరలో ఉండను. ఎంతమంది ఉన్నారు ఆ దేశంలో, ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో? దేవుడు ఎందుకు కొన్నేళ్ళ కోసం రాశాడు? భక్తిపరుడు కాబట్టి రాశాడు. ఈరోజు నువ్వు భక్తిపరుడుగా ఉంటే, భక్తిపరుడుగా జీవిస్తే, మన యొక్క వర్డ్ కూడా, మన పేరు కూడా జీవగ్రంథంలో లెక్కింపబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేకుండా, ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా నువ్వు ఎన్ని చేద్దామన్నా సరే మనకేం జరగదు. ఈరోజు మనకి దేవుడు దీవించకపోవడానికి కారణం ఇది ఒకటే, ఆత్మీయ స్థితి బాగోకపోవడం వల్ల. దేవుడు అంటే భయం ఉండదు, దేవుడు అంటే భక్తి ఉండదు, దేవుడు అంటే ఏమాత్రం చలించరు. దేవుడు అంటే భయం ఉండాలి, దేవుని సేవ అంటే భయం ఉండాలి, దేవుని పనికి తొందరపడి వెళ్ళాలి. ఏమా ఈరోజు ఈ మీటింగ్లో నేను ముందు ఉండాలి ప్రభా, ప్రార్థన చేసుకోవాలి తండ్రి, సహాయం చేయాలి ప్రభా, నేను నా స్థితిని నేను పెంచుకోవాలి, నాకు సహాయం చేయాలి ప్రభా అని దేవుని సార్ అడిగేటట్టుగా మనం ఈరోజు ఈ రాత్రి మనం అలాగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎదగాలని నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇక 3 రోజులు మీటింగ్లు అవుతున్నాయి, మార్చి 3, 4, 5. మీ యొక్క సంఘాలు పిలండి, మీ సహోదరులు పిలండి, మీ యొక్క ఫ్రెండ్స్ని పిలండి, మీ యొక్క మీ కుటుంబస్తులు పిలండి. పిలిచి ఆ 3 రోజులు కూడా కూర్చోకరా, 2 నిమిషాలు ఆగలేకపోతున్నాను. పిలిచి ఏం చేయాలంటే, ఏం చేయాలమ్మా, వాళ్ళందరికీ భోజనాలు పెట్టుకొని మీరు ఇంట్లో వాళ్ళందరూ ఇన్వైట్ చేసి చర్చికి తీసుకొని రావాలి. ఏమో ఎప్పుడు ఏమో మారుతారా, ఏ అద్భుతం జరుగుతుందో, ఏ దేశం నుంచి దేవుడు తీసుకొస్తాడు, ఎక్కడి నుంచో ఊరి నుంచి దేవుడు సేవకులు తీసుకొచ్చి ఏ అద్భుతం ఎప్పుడు జరుగుతుందో తెలీదు. పరిగెట్టుకుంటూ వెళ్ళాలి దేవుని సన్నిధిలో. వాళ్ళకి ఉండేటట్టుగా మనం ఉందాం, ఆత్మీయస్థితిలో మనం ఎదుగుదాం, ఆత్మీయస్థితిలో మనం అలాగే బలపడదాం, దేవాన్ని అలాగా అద్భుతం చేయని ప్రభావాన్ని అడుగుదాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ముడికాలం చదువుకుంటే పగలు ఇంచుమించు 3 గంటల వేళ అని ఉంటుంది. పగలు ఇంచుమించు 3 గంటల వేళ చాలు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ అంటే దేవుని దూత వచ్చి ఆయనతో మాట్లాడడం గమనించగలుగుతున్నాడు. పగలు ప్రార్థన చేస్తున్నాడు, రాత్రి ప్రార్థన చేస్తున్నాడు,
ఏంటి దేవుడు మాట్లాడాలంటే ప్రార్థన చేస్తే కదా మాట్లాడగలడు. నువ్వు ప్రార్థన చేస్తే నీతో మాట్లాడతావు. కాబట్టి మంది ఏం పెట్టారా, పగలు ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థన చేస్తున్నాం. మనమైతే పగలు ఇంచుమించు 3 గంటల వేళ మనం పడుకుంటాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ మనం అలసిపోతాం, ఏదో చేస్తాం. టైం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసుకుని దేవుడితో ఉంటున్నప్పుడు దేవుని యొక్క దోతలు వచ్చి మాట్లాడతాయి, దేవుని దర్శనం కలుగుతుంది, దేవుని అభిషేకం మనం పొందుకుంటాం, దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు మనం అనిపించేట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా నిలబడండి, అలా ఉండండి, భక్తిపరులుగా ఉండండి. మీ పర్సనల్గా మీరు ప్రేయర్ చేసుకోండి, దేవునితో వాగ్దానం చేసుకోండి. దేవుడు వాగ్దానం పట్టుకొని దేవుడు కన్నీ తెచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. దేవుడు వాక్యం దీవించి ఆస్వాదించి నడిపించును గాక.